తాను ఎప్పుడు విస్మరిస్తాడు, ఎప్పుడు ముక్తిని పొందుతాడు, ఎప్పుడు మోహాన్ని వీడుతాడు? ఒక రాజుగా ఉండి మోహాన్ని వీడి జీవన్ముక్తుడు అవగలరా? అవ్వలేడు, అది సాధ్యం కాదు. సరే, అతని గొప్పతనం ఏంటిదో నువ్వు ప్రబోధం చేస్తున్నావు కాబట్టి నీ అంతటి వాడు చెబుతున్నాడంటే వాడు సామాన్యుడు కాదు. అయినా అతని జీవన్ముక్తి ఏంటో, అతని బ్రహ్మజ్ఞానం ఏంటో తెలుసుకొని నాకు సరిపడేటటువంటి జ్ఞానాన్ని ఇస్తాడా లేదా? తెలుసుకుంటాను, ఇప్పుడే బయలుదేరుతానని చెప్పి ప్రయాణం అయ్యాడు. ఎక్కడికి? మిథిలా నగరము. ఎప్పుడు మనుషుల పేరు అడుగుతాడని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, శుక మహర్షి మిథిలా యాత్ర ఎంత పద్ధతి. శౌనకాది మహామునుల ప్రయాణానికి నిశ్చయించుకొని శుకుడు తండ్రి పాదాలకు నమస్కారం చేశాడు. లేచి దోయిరించి నిలబడ్డాడు. మహానుభావ, అనుమతించు, నీ మాట నాకు శిరోధార్యం. జనకుడు పాలించే విదేహ దేశాలకు వెళుతున్నాను. దండం లేకుండా, అనగా శిక్షలు, రాజ్యం ఎలా ఏలుతున్నాడో, దండనం లేకుండా లోకు ధర్మ మార్గంలో ఎలా నడుస్తున్నారో, నా తల్లి గొడ్రాలు అన్నంత విచిత్రంగా ఉన్నది ఈ వ్యవహారం. వెళ్ళి చూసి రావలసిందే, బయలుదేరుతున్నాను, అనుమతించు అని అభ్యర్థించాడు. టైర్డ్గా ఉంటాములే సర్దుతున్నాడు. తండ్రి పాదాలకు నమస్కారం చేసి అంటున్నాడు, తండ్రి వెళ్ళొస్తా, నువ్వు చెబుతున్న ఆ బ్రహ్మజ్ఞాని ఎవరో చూసొస్తా. ప్రజలను శిక్షించక, బాధించక, ప్రజలను దండనం చేయక ఎలా ముక్తిని పొందుతున్నాడో చూస్తా. నువ్వు చెప్తుంటే నాకు ఒక అనుమానం వస్తుంది, నా తల్లి గొడ్రాలు అని ఒక కొడుకు చెప్పుకోగలడా? చెప్పుకోలేడు. అంత విచిత్రంగా నువ్వు ఆయన గురించి చెప్తుంటే రాజసింహాసనం మీద ఉండి ఎలా ముక్తుడవుతాడు? అది సాధ్యం కాదు కదా. చోరుకు సంచరించే ప్రదేశం ముక్తికి వీలైనది కాదు. దండనం, శిక్షణ చేసే ప్రదేశం ముక్తికి వీలైనది కాదు. మరి ఎలా జీవన్ముక్తుడని తెలుసుకొని వస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు. ఎవరు? శుక మహర్షి. ఆ నిస్పృహుణ్ణి, ఆ జ్ఞానిని వ్యాసుడు గట్టిగా కౌగిలించుకున్నాడు. సరే, కొడుకు కదా ఎంతైనా ఆధీనం చేస్తున్నాడు. పుత్రక, బయలుదేరు, నీకు శుభమవుగాక, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్యమస్తు. కానీ నాకు ఒక మాట ఇచ్చి మరీ బయలుదేరు. నువ్వు తిరిగి ఇక్కడికే, నా ఆశ్రమానికే రావాలి, మరి ఎక్కడికి వెళ్ళకూడదు. నిన్ను చూస్తూ నేను సుఖంగా బతకాలి. నువ్వే నా పచ్చ ప్రాణాలు, కనబడకపోతే నేను బ్రతకలేదు సుమా. జనకుని దర్శించి సందేహాలను తీర్చుకొని సుఖంగా తిరిగి వచ్చి అధ్యయన తత్పరులపై నా కళ్ళకు హాయిగా కాలక్షేపం చేయి. కౌగులించుకొని కట్టదలు పెట్టుకుని అన్నాడు, నాయన ముచ్చటపడిపోతున్నావు. ఒకవేళ జనక మహారాజు నీకు బ్రహ్మజ్ఞానం ఉపదేశించి నా ఎడల నీకు తీవ్ర వైరాగ్యం కలిగి ఎక్కడో పోయేవు. ఏది ఏమైనా నీకు తగిన అభిరుచి దొరికినా దొరకకపోయినా, నీకు తగినంత జ్ఞానం దొరికినా దొరకకపోయినా వీడికేరా. నువ్వు నా పంచప్రాణాలు, నువ్వు లేకపోతే నేను దొరకకూడదు, నువ్వు వీడికేరా. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నా కన్నా ఉందని వేదాధ్యాయం చేసుకున్నప్పుడు కూడా వీడికేరా అనుకున్నాడు. ఎవరు? శుకుడు మరొకసారి పాదాభివందనం చేసి ప్రదక్షిణ చేసి విల్లు విడిసిన బాణంగా మిథిలా వైపు దూసుకుపోయాడు. తండ్రికి మరొకసారి నమస్కారం చేసి తండ్రి చుట్టూ 3 మార్లు ప్రదక్షిణ చేశాడట. ఏ శుభకార్యం తలపెట్టినా తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే ఆ కార్యం యొక్క భావం మంచి మీద పడదు. పిల్లాడిలో పెద్ద ఎగ్జామ్ రాయకపోతున్నారు, పెద్ద పరీక్ష స్కూల్లో. తల్లిదండ్రుల పాదాలు నొక్కి వాళ్ళ చుట్టూ 3 సార్లు తిరిగిపోతే వాడు తప్పకుండా పాస్ అవుతాడు. అది సత్యం. తల్లి విలువరాలైన పరదేవతకు సమానం అన్న ధర్మశాస్త్రం. కొడుకుకి కడుపులో ఉండే పిల్లలకు తల్లి నీకు ముత్తైదుగా లోకం ఉండొచ్చు. భర్త చనిపోయిన తర్వాత విలువరాలంటారు కదా. పుట్టిన పిల్లలకు మాత్రం తల్లి ఎప్పుడు పరమ సౌభాగ్యవతి, సాక్షాత్తు జగన్మాత. ఇప్పుడు చూడండి, బ్రహ్మజ్ఞానం కోసం పోయే వ్యక్తి, అంత జ్ఞానబాణాలు విధించినటువంటి వ్యక్తి శుభబ్రహ్మ, అతనే సామాన్యుడు కాదండి, అయోనిజ. అంతటి గొప్ప బ్రహ్మజ్ఞాని తండ్రి చుట్టూ తిరిగి తండ్రి కాళ్ళకు మొక్కిపోతున్నాడు. మనం ఎంతండి చెప్పండి, అవునా? మా గురువు గారి చేత నేను మంత్రం తీసుకుని పోయినప్పుడు మా తండ్రి ఇక్కడ విద్యార్థులు ఉన్నాడు, మా అమ్మ నేను అక్కడ పండగపురంలో ఉన్నాను. నేను మా అమ్మకు పాద నమస్కారం చేసి వెళ్ళాను, మా తండ్రి లేడం. ఆత్మను స్మరించుకున్నాను, స్మరించుకొని మంత్రం తీసుకున్నాను. కాబట్టి ఈరోజు ఏదో దుమ్ము
సూర్యుడు అంతా ఇంత ఉంది, ఎక్కువ లేకపోయినా కొంచెం ఉంది కదా. పెద్దలు ఏమంటారంటే, నువ్వు ఉన్నావంటే నీ తల్లిదండ్రులు ఉన్నారే దాన్ని అంట, నువ్వు లేని నాడు వాళ్ళు లేదు. ఎందుకు విస్మరిస్తావు? ఏ కారణం చేత విస్మరిస్తావు? నువ్వు ఉన్నావు, వాళ్ళు ఉన్నారు. నీకు నీవెంత గౌరవించుకుంటావో వాళ్ళని అంతనే గౌరవించు, అంతకన్నా ఎక్కువనే గౌరవించు. ఎంత? 1000 రెట్లు సరిపోదు ఒక లెక్క. అవునా? సత్యమా కాదా? సరే, చెప్పడం మా సత్యం చెబుతున్నాము. ఇక నమస్కారం చేసి బాగా ఎక్కువ పెట్టిన బాణం ఎంత స్పీడ్ పోతుందో అంత స్పీడ్ పోతున్న మిథిలా నగరానికి ఎవరు పోతున్నారు? ఎవరు పోతున్నారు? ఈ పేర్లను మీరు గుర్తుపెట్టుకోవడానికి మనం ఎందుకు అనుకున్నామంటే, ఇందులో వచ్చే ప్రతి వ్యక్తి పేరు, ప్రతి ఋషి పేరు, ప్రతి దేవతా స్త్రీ పేరు ఒక అద్భుతం. ఇంతటి గ్రంథంలో వాళ్ళ పేరు రావాలని ఎంత గొప్ప విషయం అండి. నాసాలో వాళ్ళ పేరు రిజిస్టర్ అయిందంటే వాడు ఎంత తెలియనై ఉంటాడు. ఈ గ్రంథంలో వాళ్ళ పేర్లు వచ్చినాయంటే వాళ్ళెంత భగవంతులై ఉండవచ్చు. అందుకే మనం వాళ్ళ పేర్లు కూడా కలిగించాలని అడుగుతున్నాం. గుర్తెరగండి. దేశ దేశాలను చూస్తూ, రకరకాల ధర్మాలను మనసులను గమనిస్తూ, చెట్టు చేమ తిలకిస్తూ, తాపస యాజక యోగి వానప్రస్థులను దర్శిస్తూ, అడవులు దాటి నదులు దాటి పుణ్యక్షేత్రాలు సేవించి శైవ పాశుపత సౌర శాక్త వైష్ణవ సాంప్రదాయాలను గుర్తించి 2 ఏళ్లకు మేరు పర్వతం దాటి 7 ఏళ్ళకి హిమాచలం దాటి మిథిలకు చేరుకున్నాడు. అక్కడి ప్రజల జీవన విధానానికి ఆశ్చర్యపోయాడు. అందరూ ధనవంతులే, సదాచార సంపన్నులే, సుఖమయంగా ధార్మికంగా జీవనం సాగిస్తున్నారు. అలా సంచరిస్తుంటే ఒక నగర ద్వారం దగ్గర ద్వారపాలకులు కూడా అటకాయించారు. ఎవరు నువ్వు? నీకు ఏమిటి పని అని ప్రశ్నించారు. శుకుడు నివ్వెరపోయి నిలబడ్డాడు. స్థానంలో నిలబడ్డాడు. విరగబడి నవ్వుతున్నాడే తప్ప పలుకు ఉడుకు లేదు. దౌహారికుడికి ఏమి అర్థం కాలేదు. ప్రయాణం తర్వాత తిరుగుతూ పోతూ ఉంటే ఎన్నెన్నో రకరకాల కొండలను, నదులను, చెట్ల జాతులను, వృక్ష జాతులను, పశువులను, పక్షులను, అందులో ఆశ్రమాలను, యోగులను, సిద్ధులను, ఋషులను, గురువులను, విభిన్నమైన సాంప్రదాయాలను చూస్తున్నాడు. శైవులను, వైష్ణవులను, సౌరులను, గానపత్రులను, శాక్తేయులను, రకరకాల సాంప్రదాయాలను చూస్తూ పోతూ ఉంటే హిమాచల పర్వతం దాటిన తర్వాత వచ్చిందన్న మిథిలా నగరం, ఇప్పుడు ఉండేటటువంటి నేపాల్. ఆ రాజ్యంలో పోతే అందమైన పువ్వులతో, పండ్ల తోటలతో రసవత్తరమైనటువంటి నగరం. ఎటు చూసిన ఆనందం, ఎవరి ముఖం మీద చింత లేదు, చీపు లేదు, అందరూ నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నటువంటి నగరం అది. అంత తిరుపతి ఒక ద్వారం దగ్గరికి వెళ్ళాడు, ఒక రాజ్యభవనం దగ్గరికి. అక్కడికి వెళ్ళాక భటులు అడ్డగించారు. వాళ్ళు అడ్డగించే చూసి ఆయన నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు ఇప్పుడు చూడాలి. ఎవరు నవ్వుతున్నాడు? విప్రుడా, చెప్పు, మాట్లాడవే, మూగవాడిగా ఏ పని మీద నీకు వచ్చావు? ఉలుకు పలుకు లేకపోతే పని జరగదు. రాజాజ్ఞ లేకుండా ఈ నగరంలోకి వేరెవ్వరు కూడా ప్రవేశించకూడదు. కులశీలాలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అస్సలు ప్రవేశం లేదు. నీ తేజస్సు చూస్తుంటే వేదవేత్తవుగా బ్రాహ్మణుడిగా కనబడుతున్నావు. నీ ఊరు పేరు పోగట్ట అంత చెప్పి ఏ పని మీద వచ్చావో తెలిపితే అప్పుడు నీ ఇష్టం హాయిగా సంచరించు. అడుగుతున్నారు, బట్టలు పట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఎవరు నీకు? కొత్తగా కనబడుతున్నావు. ఈ రాజ్యంలో అపరిచితులకు ప్రవేశం లేదు. నువ్వు ఏ కులము, ఏ గోత్రము, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చినావు, ఏ కారణం వచ్చినావు చెప్పు. అప్పుడు నీదంతా డేటా అంతా క్లియర్ ఉంటే నువ్వు వదిలిపెడతాం. నువ్వు హ్యాపీగా ఎక్కడ తిరిగి ఏమైనా చేసుకో. ఎవరు అడుగుతున్నారు? భటుడు. దౌవారిక అనగా భటుడా, నేను వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది. మిథిలా నగరం చూడడానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది. మూర్ఖుడిని ఎంత మోహపడి వచ్చాను. 2 పర్వతాలు దాటి వచ్చాను. 3 ఏళ్ళు నడిచి వచ్చాను. నా కన్నతండ్రే నన్ను మోసగించాడు. ఎవరిని అనుకొని ఏమి లాభం లేదా? ఇదొక కర్మఫలం అనుకుంటాను, అనుభవించాను. ద్వారపాలకులు అడ్డగించారంటే ఈ ప్రదేశం నందు బందీ ఉన్నది, అడ్డగింపున్నది.
మహిమతోన ముక్తి ఎట్లా, మోక్షం ఎట్లా?